నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. చివరాంకంలో ఉన్న వెళ్ళిపోతుంది అధిక మాసము. మళ్ళీ ఈ అధిక జ్యేష్ఠ మాసం రావడానికి 19 సంవత్సరాలు పడుతుంది. అయితే వెళ్తూ వెళ్తూ ఇంకాస్త యోగవంతమైనటువంటి రోజును కూడా ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆదివారం అమావాస్య. రేపు 14వ తారీఖు ఆదివారం అమావాస్య వస్తోంది. మరి ఈ రోజుకున్నటువంటి విశేషం ఏమిటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఆదివారం అమావాస్య అంటే భయపడతారు, ఆనందంగా ఫీల్ అవుతారు, మంచి పవర్ఫుల్ డే కాబట్టి మంచి ఆరాధనలు చేసుకుందామని. సో టోటల్గా చెప్పండి అక్క. ఆదివారం అమావాస్య కోసం చాలామంది ఎవరైతే దైవారాధన చేస్తారో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తంత్రోపాసన చేసే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తంత్రం అంటే వేరే తంత్రం కాదు, తాంత్రికం వేరు, తంత్రం వేరు, తాంత్రికం వేరు. అంటే ఆచారం, కౌలాచారం ఇంకా. అయితే ఆదివారం అమావాస్య రావటము, అధిక మాసంలో రావటము అధిక ఫలితాలని తీసుకొస్తుంది. అమావాస్య అనగానే ముందు మనకు గుర్తొచ్చేది పితృదేవతల ఆరాధన చేయాలి, వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళ పేరిట దాన ధర్మాలు చేయాలి. అలాగే అమావాస్య అంటే గుర్తొచ్చేది లక్ష్మీదేవి ఆరాధన, అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరికైతే చాలా చాలా సమస్యలు ఉంటాయో పద్మిని, వాళ్ళు ఈ ఆదివారం అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరకు కానీ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు కానీ, కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరకు కానీ వెళ్ళటం వల్ల వాళ్ళ యొక్క దారిద్ర బాధలు తొలగిపోతాయి. అధిక మాసంలో వస్తుంది కదా, అది కూడా ఎవరికైతే ఈ ఫైనాన్షియల్ హర్డిల్స్ ఉన్నాయో, ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ రావట్లేదో, బ్లాకేజెస్ ఉన్నాయో, అమావాస్య అప్పుడే కాదు, వాళ్ళు ఉట్టప్పుడు కూడా కలియుగ దైవం ఎవరు? తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గరికి కానీ, కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరికి కానీ, గురు దత్తాత్రేయ స్వామి ఆలయాలకు కానీ వెళ్ళి అక్కడ నిద్ర చేసి, అక్కడ దానం ధర్మం చేసి మన యొక్క కర్మలు తొలగించుకొని అక్కడ పారాయణము, స్తోత్రపట్నము, నామజపము చేసుకోవటం వల్ల మన యొక్క కర్మ అనేది తొలుగుతుంది, బ్లాకేజ్ అనేది తొలుగుతుంది. గాణగాపురంలో ఉండబోతున్నారు ఆ రోజు. నీకేంటి ఉట్టునే పిలిచేస్తాడు ఆయన. అంతే, చాలా ఏదో జన్మ సంబంధం ఆయన. ఊరికూరిక పిలుస్తారు, ఉట్టినే ఏదో పక్క వీధిలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు గాణగాపురం. అదృష్టం. అంతే, దత్తస్వామి పిలుస్తుంటారు. ఎప్పటికీ అలాగే పిలవాలి మిమ్మల్ని, ఎప్పటికీ ఆయన చింతనలోనే ఉండాలి. బ్లెస్డ్ 100%. అలా నిద్ర చేయటం వల్ల స్వామి మన యొక్క కర్మల్ని ఆపాదించుతారు. అంటే ఆయన వాటిని రిమూవ్ చేస్తారు, ఆయన వాటిని స్వీకరిస్తారు. ఆయనకు తట్టుకునే శక్తి ఉంది, మనకి లేదు. వాటిని తొలగిస్తారు, మళ్ళీ రెసిప్రొకేట్ చేస్తారు, మనకి మంచి కర్మల్ని ఆపాదిస్తూ ఉంటారనమాట. దీంతోపాటు మరి మేము క్షేత్రాలకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే, అమావాస్య రోజు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఏడుపులున్నా, గోలలున్నా, బ్లాకేజెస్ ఉన్నా, ఒక నల్ల బట్ట తీసుకోండి, బ్లాక్ క్లాత్, అందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకోండి, ఒక నిమ్మకాయ తీసుకోండి, 7 లవంగాలు తీసుకోండి, దాన్ని మూట కట్టండి, దాన్ని మీ తల చుట్టూ తిప్పేసుకోండి. ఆ రోజు అమావాస్య రోజు రాత్రి వేళలో చేయాల్సింది. తల చుట్టూ తిప్పేసుకోండి, ఎవ్వరు తొక్కని ప్రదేశంలో దాన్ని పడేయాలి. లేదా మీకు ఇది అవ్వట్లేదు, మేము ఎవరు తొక్కని ప్రదేశంలో మేము చేయలేకపోతున్నాము అని అంటే, ఏదైనా ఒక కొబ్బరి చిప్ప లాంటిది తీసుకొని అందులో ఈ కొబ్బరి పీచు వెలిగించి ఇది వేసి కాల్చేసేయండి. ఇంక ఇదైతేనే బెటర్ కదా. ఇది బెటర్. బయట ఎక్కడ పడేసాం, మమ్మల్ని చూస్తారు, లేకపోతే మమ్మల్ని తిడతారని ఆబ్వియస్ గా భయాలు అయితే ఉంటాయి కదా. దానికంటే ఇది బెటర్. కాల్చేయటం కూడా తత్ఫలితమే. వెంటనే కాల్చేయటం కూడా తత్ఫలితం. మీ తల చుట్టూ ఇలా తిప్పేసి తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి, స్ట్రైట్గా కట్ చేయండి. నిమ్మకాయ కట్ చేసి ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో పెట్టి గుమ్మం దగ్గర బయట క్రిస్టల్ సాల్ట్ పెట్టండి. క్రిస్టల్ సాల్ట్ ఒక దాంట్లో పెట్టి దాని మీద నిమ్మకాయని పెట్టి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించండి. మీకు ఎటువంటి దోషాలు ఇంట్లో ఉన్నా ఆ నిమ్మకాయ అనేది లాక్కుంటుంది. ఉత్త నేల మీద మరి ఉప్పును అలా వేయచ్చాక? లేదు, ఉత్త నేల మీద వేయొద్దు. ఒక మట్టి ప్రమిదలోనే తీసుకోండి, లేదా ఒక తమలపాకు లాంటిది వేసి దాని మీద ఉప్పు వేసి దాని మీద మళ్ళీ నిమ్మకాయ పెట్టి అప్పుడు కర్పూరం వేసి వెలిగించండి. అలా చేయండి. అలా ఉండటం వల్ల నెగిటివిటీ అంతా కూడా పోతుంది, ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది. ఇక ఆ రోజు మరి మేము ఏం చదువుకోవాలి అని అంటే,
విష్ణుమూర్తి ఆరాధన చేయండి, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి, లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోండి. అలా చదువుకోవటం వల్ల దీంతో పాటు కాలభైరవాష్టకం చదువుకోండి, మంచి ఫలితాలను ఇస్తుంది. అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ కాలభైరవుడు ఆరాధన కానీ శివ స్తోత్రాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ మాత్రము వెంటనే మీకు ఫలితాన్ని ఇస్తాయి. చాలా చక్కగా తెలియజేశారు. అమావాస్య వచ్చే ఈ పవర్ఫుల్ డే, ఎండ్ ఆఫ్ ది డే చాలా కదా, ఆ పవర్ఫుల్ డేని మిస్ చేసుకోకూడదు, అస్సలు మిస్ చేసుకో. మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అందులో ఆదివారంతో కూడి రావడం అంటే నిజంగా. అయితే ఇంకో విశేషం ఉంది. అయితే ఆ రోజు ఆదివారము మనకి రాత్రి వేళలో పద్మక యోగము అనేది వస్తుంది. ఎందుకంటే ఆదివారము రవిచంద్రులు కలిసి మృగశిర నక్షత్రంలో రావటం వల్ల పద్మక యోగం అంటే ఆ యోగం సమయంలో మనం చేసే దాన ధర్మాలకు 1000 రెట్లు ఫలితము, 1000 కంటే ఎక్కువే, 1,000,000 రెట్ల ఫలితం అంటారు చూసావా, అలాంటి ఫలితాన్ని మనకు భగవంతుడు ఇస్తున్నాడు. మృగశిర ఇంచుమించు 10:14 మొదలవుతుంది అక్క. మరి ఆ టైంలో దాన ధర్మాలు ఎలా, ఏం చేయమంటారు? మనకి స్వామి ఫోన్ పే గూగుల్ పే ఇచ్చారు కాబట్టి డిజిటలైజ్ అయ్యాం కదా మనం. ఆ ఫోన్పే గూగుల్ పేలతో లేని అనాథులకి ఏదైనా మీరు గ్రాసరీస్ కొనుక్కోండి అని, లేదా దేవాలయాలకి, లేదా పీఠాలకి, లేదా ఎవరికైనా చదువుకి ఎంతో కొంత మనకి తోచినంత, లేదా వస్త్రం కొనుక్కోండి, లేదా చెప్పులు కొనుక్కోండి, లేదా తినటానికి లేకపోతే తినటానికి కొనుక్కోండి అని పంపించాలి. ఏదో ఒక దాన ధర్మం ఆ సమయంలో 10 గంటల తర్వాత నుంచి 12 లోపల 10 అలా స్టార్ట్ అవుతున్నట్టుంది. మనకి ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది, విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆ రోజు మీరు చేసే చిన్న దానమైన ఈ 14వ తారీఖు వచ్చే అమావాస్య అధిక ఫలితాలను ఇస్తుంది, 1,000,000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఒకరికి అన్నం పెట్టండి చాలు. క్షేత్రాల్లో మనము వెళ్తున్నాము, క్షేత్రాల్లో దాన ధర్మాలు చేయండి, లేదా దేవాలయాల దగ్గర చేయండి. ఆ రోజు రాత్రి పంపించండి దేవాలయాలకి, మేము ఇలా పంపిస్తాము, ఏ టైం అయినా యాక్సెప్టెడే కదా, యాక్సెప్టెడ్ వెళ్తాయి చక్కగా. అలా చేయండి, దాన ధర్మం చేయండి. అలా చేయటం వల్ల అధిక ఫలితాలని అధిక మాసంలో ప్రతి ఒక్కరు కూడా పొందగలరు. బ్యూటిఫుల్, అలాగే పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా పవర్ఫుల్ డేగా వస్తున్నటువంటి ఈ రోజున మన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే పరిహార మార్గాలను సూచించారు కాబట్టి ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి. బై ది వే, ఆ టైంలో లత గారు గాణగాపురంలోనే ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు మేడం చేతుల మీదుగా మేము డొనేట్ చేయాలనుకుంటే మేడం నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గాణగాపురంలోనే చక్కగా యూటిలైజ్ చేస్తారు. మనము మధుకరి భిక్ష 16 ఉంది కాబట్టి మామూలు భిక్ష చేసేస్తాం మనం. 14వ తారీఖు భిక్షా కార్యక్రమంలో మనం వినియోగించేస్తాం. ఆ డబ్బులు చక్కగా యూటిలైజ్ అవుతాయి. అద్భుతం, అంతే. చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.